గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్ల రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వారికి అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా దోచుకున్నారని, దోపిడీకి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని తిరుపతి పార్లమెంట్ డివిజన్ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నరసింహ యాదవ్ మాట్లాడుతూ, తిరుపతి పార్లమెంటు డివిజన్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో ఇప్పటి వరకు 2,50,000కు పైగా ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 31 వరకు పార్టీ సభ్యత్వ నమోదుకు ఆఖరి గడువుగా ప్రకటించిందని, తిరుపతి పార్లమెంటు డివిజన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, మండల, గ్రామ పంచాయతీ కమిటీ వారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత బలోపేతంగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదు వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ, తిరుపతి నగరపాలక సంస్థ, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలలో భారీగా అవకతవకలు జరిగాయని, టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా నిధులు మళ్లింపు జరిగిందని, అదేవిధంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో 250 కోట్లకు పైగా తుడా ఆస్తులను అమ్మి ఇష్టానుసారం అమ్మి దుర్వినియోగం చేశారని, దీని ఫలితంగా 70 కోట్ల మేర తుడా ఒడిలో కొనసాగుతోందని తెలిపారు. తుడాలో ఉన్న ఫిక్స్ డిపాజిట్లను కూడా కరగదీసేశారని విమర్శించారు. భయం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెబుతున్నారని, బరితెగించిన వారికి భయం ఎక్కడ ఉంటుందని, చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి మనోహరాచారి, ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చందన శ్రవంతి, బీసీసీఎల్ అధ్యక్షులు రవిశంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ గాని కనపడే పరిస్థితులే లేవు. అది వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. 11 సీట్లు కదా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు లేవు. ఈ రోజు నీటి సంఘాల ఎన్నికలు జరిగితే మొత్తం కూడా మీరు చూశారు, అన్ని కూడా ఏకగ్రీవాలు అయినాయంటే అక్కడ పోటీ చేసేదానికి కూడా ముందుకు రాకుండా చేతులు ఎత్తేశాడు జగన్మోహన్ రెడ్డి. పోటీ చేయడం లేదు. పోటీ చేసినా నీకు ఒక్క దీంట్లో కూడా గెలిచే సత్తా లేదు, పరిస్థితి లేదు. ప్రజలు చీకొట్టి స్పష్టంగా తెలుస్తా ఉంది మీకు. అందుకనే ఆ ఎన్నికల నుంచి పారిపోయారు. ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఏదంటే అది మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తిరుపతి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ నగరపాలక సంస్థలో జరిగిన అక్రమాల అన్యాయాలను కూడా వెలికి తీస్తాం. అదేవిధంగా తుడాలో జరిగిన అవినీతి అక్రమాలను, టీటీడీలో జరిగిన అక్రమాలన్నిటిపైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మీరందరూ చూశారు మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చూస్తే బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా కూడా అందరూ మన్ననలు పొందే విధంగా మేం చేశాం. మీరున్నప్పుడు అమ్ముకున్నారు. ఏదైతే పాసులన్నీ అమ్ముకున్న చరిత్ర వైసీపీది. ప్రజలకు చేరువుగా, భక్తులకు చేరువుగా స్వామివారిని కళ్యాణ గరుడ సేవ రోజు గాని మిగతా బ్రహ్మోత్సవాల్లో అతి దగ్గరగా ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి దేవుని దర్శనం సులభతరం చేసిన చరిత్ర ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.